హాయ్ అండి. లాస్ట్ సండే మేము నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వెళ్ళామండి హైదరాబాద్లో. అప్పుడు మాకైతే ఫ్రైడే, సాటర్డే, సండే బాబుకి మా హస్బెండ్కి కూడా 3 days హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి మేము సాటర్డే ప్లాన్ చేసుకుని వెళ్ళామండి. సండే రెస్ట్ తీసుకోవచ్చు అని. ఇక్కడికి వెళ్ళాలంటే ముందు ఓపిక అయితే చాలా ఉండాలండి. ఇదంతా కూడా బయట ఎంట్రన్స్లో అండి. ఇక్కడ ఏంటంటే అందరూ వస్తున్నారు. రైట్ సైడ్ పార్కింగ్కి కూడా ప్లేస్ ఉంది. గేట్ మెయిన్ గేట్ తర్వాత లోపలికి రాగానే ఇక్కడ మనకి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టికెట్ కౌంటరు. మనకి పెద్దవాళ్ళకైతే కానీ 70 రూపీస్ అండి పర్ పర్సన్. మనం రెప్టైల్స్, సఫారీ, ఇంకా బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయండి. మనం నడవకోకుండా బ్యాటరీ వెహికల్స్ తీసుకోవాలంటే కానీ కాస్ట్ సపరేట్గా ఉంటుంది. ట్రైన్ కూడా ఉంటుంది, దానికైతే 120 రూపీస్ అండి. నార్మల్గా మనము యానిమల్స్ అన్నీ విజిట్ చేయడానికైతే పర్ పర్సన్కి 70 రూపీస్ అండి. కిడ్స్కి అయితే ఏమీ ఛార్జ్ చేయరు. 3+ years వాళ్ళకైతే ఛార్జ్ చేస్తారు. బిలో 3 years వాళ్ళకైతే ఏం ఛార్జ్ చేయరు అనమాట. ఇదంతా కూడా టికెట్ కౌంటర్ అండి. నెక్స్ట్ మనకి యాప్ కూడా ఉంది, ఆన్లైన్లో కూడా మనము బుక్ చేసుకోవచ్చు టికెట్స్ అవి. ఇక్కడ కార్తీక మాసం వల్ల పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి పిక్నిక్ లాగా. వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, వీకెండ్ ఒకటి కదా, స్కూల్స్ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చారండి. చాలా స్కూల్స్ వాళ్ళు అయితే వచ్చారు. పిల్లల్ని చూసుకోవడం సరిపోతుందండి టీచర్స్కి అయితే. పాపం వాళ్ళు బ్యాగ్స్ వేసుకుని నడుస్తుంటే చాలా అసలు అనిపించిందండి. కంటిన్యూగా బ్యాగ్స్ వేసుకుని నడుస్తూనే ఉన్నారండి. చాలా దూరం అంటే ఒక యానిమల్కి చాలా గ్యాప్ ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి యానిమల్స్ ఏవి ఎక్కడ ఉంటాయి రూట్ మ్యాప్ అండి. మనం ఏది ఫస్ట్ చూడాలనుకుంటున్నామో మనం రూట్ మ్యాప్ని బట్టి వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ అయితే రెప్టైల్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనకి స్నేక్స్, టార్టాయిస్ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఇగ్వానాస్ ఉన్నాయి. ఇవి కలర్ చేంజ్ అవుతాయి కదండి, మనకి ఓసరు వెళ్ళి అంటారు కదా, అవి చాలా చాలా పెద్దగా ఉన్నాయండి. అసలు నార్మల్ కాదండి. ఇవి 20 years అలా ఏజ్ ఉన్నవని పెట్టారండి. ఫస్ట్ అసలు చూడంగానే భలే అనిపించిందండి అన్నీ. ఇదైతే కొంచెం గ్రీనిష్ షేడ్లో ఉంది. కలర్ చేంజ్ అవుతాయేమో అనుకున్నాను కానీ నేను అసలు కలర్ అనేది చేంజ్ అవ్వలేదండి. చాలాసేపు చూసాను నేనైతే. ఇక్కడ మన ప్రతి యానిమల్కి మనకైతే ఇక్కడ పెడతారండి. అవి ఎన్ని ఇయర్స్ ఓల్డ్, నెక్స్ట్ వాటి నేమ్ ఏంటి, వాటి హైట్, విత్ ఎంత, ఎక్కడి నుండి తీసుకొచ్చారు అనేది పెడతారు. తర్వాత అయితే స్నేక్ అండి. ఇది పైతాను చాలా లావుగా ఉందండి. ఇవి పాము కోసం ఇప్పడమంటారు కదా, నేను ఎప్పుడూ చూడలేదండి. అవి అప్పుడే ఇప్పుతున్నాయి నేను చూసినప్పుడు ఒక స్నేక్ అయితే. ఇదంతా రెప్టైల్ హౌస్ లోపల అందరూ చూస్తున్నారు. మిర్రర్స్ పెట్టేస్తారండి, మనకి ఏది కనిపించదు, అసలు టచ్ చేయడానికి ఉండదు. మొత్తం బాగా గ్లాసెస్ పెట్టేస్తారు. వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి మాత్రమే చిన్న గేట్ లాగా ఒకటి పెట్టుకున్నారు అంతే. మిగిలినంతా క్లోజ్ అయి ఉంటుందండి. పైన అంతా మెస్. వాటికి సన్లైటు, నెక్స్ట్ వచ్చేసి వాన అవి కూడా పడేలాగా ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద స్నేక్స్ ఉన్నాయండి. ఇవి ఎక్కడ ఉంటున్నాయి తెలియట్లేదు అసలు. చెట్లు మూలలోకి కొమ్మల్లాగా రాళ్ళలాగా పెట్టారు, ఆటలోకి వెళ్ళిపోతున్నాయి. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉందండి. ఏదో వైట్ స్నేక్ అండి, అసలు ఏదో బెల్లీ స్నేకో ఏదో అన్నారు. కంప్లీట్గా నాకు నేమ్ అయితే తెలీదు. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. బెల్లీ దగ్గర ఏమో చాలా లావుగా ఉండి పైన కింద సన్నగా ఉందండి. మొత్తం కంప్లీట్గా వైట్గా ఉందండి స్నేక్ మొత్తం కూడా. అది అలా మూవ్ అవుతున్నప్పుడైతే నేను వీడియో తీసాను. కొన్ని స్నేక్స్, కొన్ని యానిమల్స్ అయితే లోపలే ఉంటాయండి. అసలు మనం చూడడానికి కూడా ఉండదు, గృహల్లో ఉంటాయి, వాటిలో ఉండిపోతాయి. స్నేక్స్ అయితే కొన్ని మూవ్ అయినాయి, కానీ కొన్ని అయితే అలా లోపల గృహల్లోనూ లేకపోతే చిన్న చిన్న టబ్స్ లాగా ఉంటాయండి. ఆ టబ్స్లోనూ ట్రీస్ మీద అలా ఉంటాయి. కొన్ని స్నేక్స్ మాత్రమే మూవ్ అయినాయి. అన్నీ అయితే అసలు మూవ్ అవ్వలేదు, అలా పడుకునే ఉన్నాయి. ఇదైతే నాగపాము అండి. చాలా బ్లాక్గా డార్క్గా ఉందండి, చాలా బ్లాక్గా ఉంది. ఇక్కడ ఏంటంటే గ్రీన్ స్నేక్స్ మనం చూస్తూ ఉండగా పసరపాములు అంటారు, చెట్ల మీద ఉంటాయి విలేజెస్లో. అసలు చెట్ల మీద ఉంటే ఇట్లా మనం కనిపెట్టలేమండి, అంత గ్రీన్ కలర్లో సన్నగా ఉన్నాయి. అసలు ట్రీస్కి ఇక్కడ 3 or 4 మూవ్ అవుతున్నాయి, కానీ మిగిలిన ట్రీస్కి ఉన్నాయండి. ఇక్కడ చూడండి చెత్తలో ఎలా పెట్టుకుని తలకాయలు పెట్టుకుని చూస్తున్నాయో స్నేక్స్. అసలు స్నేక్స్ అన్నీ ఎక్కడ వెతుక్కున్నామండి మేము. ఇక్కడ ఏంటంటే సన్నగా తాళ్ళలో ఉన్నాయండి, ఆ పాములు ఉన్నాయి ఇక్కడ. వీటికి ఏంటంటే మీరు క్లియర్గా చూస్తే ఎలకల పిల్లలు ఉంటాయి కదండి, వాటిని ఫుడ్ కింద పెట్టారు. వాటికి చిన్న చిన్న ఎలకల పిల్లలండి.
వాటిని చంపుకుని తింటున్నాయి ఈ స్నేక్స్. కొట్టలులా ఉన్నాయండి. ఇవి వచ్చేసి టార్టైస్ హౌస్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా టార్టైస్ ఉంటాయి. డిఫరెంట్ టార్టైస్ ఉన్నాయి. స్టార్ టార్టైస్ అలాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. వాటికి వాటర్ అవన్నీ కూడా. ఇది మొత్తం రెప్టైల్ హౌస్ అండి. అది చూసుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఉంటుందండి. ఇక్కడ నుండి నెక్స్ట్ మనం క్రొకోడైల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే చాలా దగ్గర నుండి చూసామండి. ఇది వైట్ కలర్ క్రొకోడైలు. ఎప్పుడు వెళ్ళినా సరే క్రొకోడైల్స్ అసలు కనిపిస్తాయి కానీ అసలు మూవ్ అవ్వండి. ఏదో దిమ్మల్లాగా అలా పడుకునే ఉంటాయండి. ఇది చాలా దగ్గరగా చూసాం. నాకైతే చాలా భయంగా అనిపించింది. నోరు ఓపెన్ చేసిందండి. ఇది చాలా వైట్గా ఉంది బాగా. ఇది ఏంటంటే వాటర్లోని బయటకు వచ్చేసి బయట పడుకుందండి. చాలా దగ్గరగా చూసాం. దానివల్ల అయ్యో ఏమంటారు చెట్లు కొమ్మల్లాగా పడిపోయి ఉన్నాయండి. నేను అసలు ఫస్ట్ చూడంగానే వీటిని మొసళ్ళే అనుకోలేదండి. మనం ఇలాంటి వాటిలో అడవుల్లో కానీ ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియాలో మనం చూస్తే నిజంగా అయ్యో చెట్టు కొమ్మలు అనుకుంటాం కానీ మనము క్రొకోడైల్స్ అనుకోం. చాలా ఓల్డ్ క్రొకోడైల్స్ అండి అవి. ఇది 100 years టార్టైస్ అండి. అసలు కదలలేకపోతుందండి. కదులుదేమోనని ఎంతసేపు చూసినా అసలు కదలలేకపోతుంది. దీనికి 100 years అంటండి. చిన్నగా తలపెట్టి చూసిందండి. ఇదేమో టార్టైస్ హౌస్. దీంట్లో ఏంటంటే వాటికి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ముక్కలు కింద చేసి వాటర్ పెట్టారండి. టార్టైస్ హౌస్ అయితే నాకు బాగా నచ్చింది. దానికి ఒక్కదానికి పెద్ద ప్లేస్ అండి. అది మూవ్ అవ్వడానికి ఫుడ్ తినడానికి హౌస్ అదంతా చాలా బాగుందండి. నేను ఇంకా కొన్ని యానిమల్స్ని ఇంకా తీయలేదండి. ఓన్లీ ఇక్కడ వరకే తీసాను. నాకు ఇంకా తీయడం అయితే కుదరలేదు. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.